హే మిల్లి చాలా బాగుంది. హే పింక్ ఫ్లవర్స్. ఇదో పింక్ పిచ్చిది. సర్లేవే కూర్చోండి. అంటే చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొచ్చిందా? చెల్లి నా చెల్లి చిటి తల్లి నువ్వు నా కోసం నీ ఫ్రెండ్స్ ని ఇంటికి తెచ్చావు. థ్యాంక్ యూ. ఈసారి మన ప్రిపరేషన్స్ మామూలుగా ఉండకూడదు. ఈసారి ఎగ్జామ్స్ అదరగొట్టేద్దాం. అమ్మా నా పింక్ కలర్ షర్ట్ ఎక్కడ పెట్టావు అమ్మా? నీకు తెలుసు కదా నాకు పింక్ అంటే ఎంత ఇష్టమో. నీకు పింక్ కలర్ షర్టే లేదు కదరా? అదే వీడేంటి ఇంత ఎక్స్ట్రాలు చేస్తున్నాడు? ఆహా, ఏంట్రా అన్య ఎప్పుడు లంచ్ టైంకి లేచేవాడివి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైంకే లేచావు. నీకెందుకే అలా అయితే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తా కానీ బ్రష్ అయ్యో నేను అడిగానా? నా ఫ్రెండ్స్ ముందే పరువు తీస్తావరా? నీకుందిరా రే. పోవే. తేజు 8th క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకే. ఇంతకీ మీ పేరేంటండి? ఏరా రేషన్ ఇస్తావా? నువ్వు మోస్తావా? రాస్కా. మీరు చెప్పండి. నా పేరు వర్ష. మరి మీ పేరు? అమృత. ఎందుకండి అంత పెద్ద పేరు? అమృత. అమ్ము చూసారా ఎంత షార్ట్ గా క్యూట్ గా ఉన్నారో? ఏంటి? అదే పేరంత క్యూట్ గా షార్ట్ గా ఉందో అంటున్నా. సరే. హే తేజు, అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలి? ఏంటి? అమ్ములా ఉండాలి. చూడంత పద్ధతిగా అందంగా ఉందో. నువ్వు ఉన్నావు ప్యాంట్ షర్ట్ వేసుకుని మగాడ్లాగా. అలా ఉంటే ఏంజల్ అంటారు. మరి తేజులా ఉంటే డేంజర్ అంటారు. రే ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి? మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, నైట్ అయితే డిన్నర్ చేస్తాడు. అడిగింది పనేం చేస్తారని. ఓహో పని అయితే ఏం లేదు, ఖాళీయే బేవర్స్. నువ్వు మూసుకుంటే నా పని నేను చేసుకుంటాను. అయినా ఎక్స్ట్రా లాపి అమ్మేం బ్రేక్ఫాస్ట్ చేసిందో తీసుకుని రప్పో. నీకు ఇష్టమైందే. ఏంటి దోశ? కాదు పులిహోర. మీ అన్నయ్యకి పులిహోర అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. వద్దన్నా కలుపుతూనే ఉంటాడు. నీతో ఉంటే పరువు పోయేలా ఉంది. ఒక్క నిమిషం. ఓకే నేను తీస్తానులే. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? మరేంట్రా నా ఫ్రెండ్స్ ముందు నీ బిల్డ్. బొక్కల ఫ్రెండ్స్. అమ్మో బాగుంది కదా? చాలా బాగుంది. అయినా వాళ్ళ ఎందుకు ఇంటికి నా తీసుకొచ్చావు? ఫ్రెండ్స్ నా ఇష్టం, నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసుకొస్తా. నీకెందుకు? మాకు అది కావాలి. ఏంటి? ఏం లేదు, వెళ్ళొస్తా. బాయ్. అమ్ముని ఎలా అయినా దగ్గర చేసుకోవాలి. ఎలా అల్చా? ఏంటి మ్యాట్లు? అల్చా కాదు హర్ష. సర్లే చెప్పలా. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొచ్చిందిరా. కరువులో ఉన్న నాకు కరెక్ట్ ఫిగర్స్ దొరికారా. ఇంకా రోజు అరే ఏమైందిరా? అంటే లేలా తాగడానికి తిరగడానికి అయితే మేము, అదే అమ్మాయిని చూడడానికి అయితే నువ్వు ఒక్కడే చూసుకుంటావు. ఇప్పుడు ఏం చేయమంటారా? ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. సరే దొబ్బకండి చూద్దాం. అలే అల్చా ఎలా ఉంటాలా? తెల్లగా ఉంటాలా పొడవుగా ఉంటాలా? చూసే వరకు ఆగదేంట్రా నీకు? ఛాన్స్ ఇస్తే ఇక్కడే కానిచ్చేసాలు ఉన్నావు కసి నా కొడక. నువ్వే చెప్పాలి మళ్ళీ. అమ్మాయిలు చుట్టే కుక్కలా వెళ్ళిపోతావు. అరే చూడకుండా ఎందుకురా కొట్టుకోవడం? చూడకుండా కొట్టుకోవడం ఏంట్లా? అదేరా అమ్మాయిలు చూడకుండా మనం ఎందుకు గొడవ పడుకోవడం అంటున్నా. ఓ అదా. అరే ముందే చెప్తున్నా, అందులో ఒక అమ్మాయి బాగుంది, అది మీకు చెల్లి అవుతుంది. ఇంకో దాన్ని మీరు ఎవరొకరు సెట్ చేసుకోండి. సరే. ఏంటే విక్టోరియా ఒకటిదే ఉంది, ఎలిజబెత్ రాణిస్ లేరా? పనోడికి ఎందుకురా పనికిమాల విషయాలు? అంటే మీ ఫ్రెండ్స్ పనికిమాల అన్నమాట. సూపర్ 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 సూపర్. పోరా వేస్ట్ ఫెలో. The next day. వీళ్ళేంటి ఇంకా రాలేదు? హలో, ఎక్కడున్నారే? 10 నిమిషాల్లో వచ్చేస్తాం. సరే రండి. అరే ఎక్కడ్రా? వచ్చేస్తున్నారు, వచ్చేయండి. Few moments later. అమ్మా అడుక్కున్నాను, ఎవరు ఇంట్లోకి రానిచ్చారు? ఎవరి తేజు అడుక్కున్నాళ్ళు అంటున్నా? మీరే. ఇన్ని రోజులు ఒకడే ఉండేవాడు, ఇప్పుడు 3 అయ్యారు. హే తేజు, వాళ్ళు నా ఫ్రెండ్స్. అవునా? సారీ. అమ్మా ఎలాగో వచ్చారు కదా, రాత్రి పాచిపని పులిహోర ఉంటది పెట్టే. తేజు
ఎత్తుకోండి, తడిసిపోతాయి. ఎందుకే? ఇందాక నుంచి సొల్లు కారుస్తున్నారు కదా, కిందంతా నిండిపోయింది అందుకే. ఏ తేజు, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా? ముందు పేరు పలకడం నేర్చుకోరా. తేజు అనడం రాదు కానీ ట్యాప్ కారుస్తున్నాడు. హే తేజు, అరే మీరు లోపల ఫ్రెండ్ రా. హే మీరు రండే. కూర్చోబే. ఇంతకీ వీళ్ళెవరు తేజు? వీళ్ళు నా ఫ్రెండ్స్. ఐఎమ్ రవి. ఐఎమ్ టలున్. ఏంటి? వీడికి చిన్న నత్తి, వీడి పేరు తరుణ్. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారా? చదువుకోవడానికి. శవాల దగ్గర డాన్స్ వేసే మొహాలు వేసుకొని స్టడీస్ అంటే ఎవరు నమ్ముతారా? మీ ఫేస్ కి సెట్ అయ్యే పనులు చేసుకునిరా. రే, ఎవరమ్మా నీ ఫ్రెండ్సా? హా ఉండాడి. ఏం పేరమ్మా నీది? అమ్ము. ఉమ్మా? అమ్ము కాదు అంకుల్, అమ్ము. అమ్మునా? ముద్దు పేరు, అందరూ అలానే పిలుస్తారు. ఏం చేస్తుంటావమ్మా? వచ్చే ముందు బ్రేక్ఫాస్ట్ చేశాను అంకుల్. తినటానికి కాదమ్మా, ఉండటానికి. ఉండడానికైతే మేకప్ వేసుకుంటాను అంకుల్. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా? అవును అంకుల్. దాన్నే డాడీ ప్రిన్సెస్ అంటాలి. రే తప్పురా, అలా అనుకో. నాన్న అన్ని తన్నే అడగకపోతే ఆ పక్కన ఖాళీగా ఉంది కదా, దాన్ని అడుగు. సర్లేరా, నీ పేరేటమ్మా? వర్ష అంకుల్, నేను ఇంటర్ చదువుతున్నాను. పోన్లే అమ్మా, నువ్వన్నా బాగా చెప్పావు. నాన్న అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ని అడగకపోతే నా ఫ్రెండ్స్ కూడా అడగొచ్చు కదా. అడుక్కున్నా. అడుక్కునే వాళ్ళ గురించి స్పెషల్ గా అడగాలేట్రా? ఏ గుడికి వెళ్ళినా తెలిసిపోదు. అంకుల్ మీరు కూడానా? సర్లేరా, నీ పేరేంటి బాబు? రవి అంకుల్. రవి అంటే ఆ రోజు మందు తాగడానికి ఫోన్ చేసావు, నువ్వేనా? కాదు నాన్న, వాడు మా క్లాస్మేట్ రవి, వీడు మా ఫ్రెండ్ రవి. అవునా? నువ్వేం చేస్తుంటావు బాబు? మీ కొడుకులానే వాడు బేవర్స్. హే సరదా ఒకసారి, ప్రతిసారి అలా అనకూడదు. అలా చెప్పు దానికి. నాన్న వీడి పేరు తరుణ్. నువ్వేం చేస్తావు బాబు? డిగ్లీ అంకుల్. ఇడ్లీయా? ఇడ్లీ ఏట్రా? డిగ్రీ కాదు నాన్న, డిగ్రీ. వీడికి రాపలగడం రాదు. ఆహా, డిగ్రీయా? అంకుల్ మీ పేలు మా నాన్న పేలు ఒకటే. ఏంట్రది? మీలు లంగానే మా నాన్న లంగానే. లంగా? లంగా ఏట్రా? అరే లంగా కాదు నాన్న, రంగా. నీ వల్ల నా పరుగు పోయేలా ఉంది, అనవసరంగా తీసుకొచ్చాను రా. గొప్ప ఫ్రెండ్స్ రా బాబు. మీతో ఉంటే నాకు కూడా బూతులు వచ్చేసేలా ఉన్నాయి. నాకు ఓటీ టైం అవుతుంది, నేను వెళ్ళి వస్తాను రా. నాన్న నమస్కారం రా బాబు. హే తేజు, ఏం చేస్తున్నావు? హా అమ్మా. ఇలా రా ఒకసారి. హా వస్తున్నా. అరే తరుణ్, ఒకసారి అమ్ముని పైకి రమ్మని చెప్పరా. ఎందుకులా? ఏదో ఒకటి చేస్తాను, ముందు పైకి రమ్మని చెప్పరా. సలే. ఏమైందిలా? ఓకేనా? ఇంతకీ నువ్వు దానికి ఏం చెప్పావురా? అమ్మో, నిన్ను అల్చాగడు పైకి రమ్మంటున్నాడు. ఎందుకు? ఏదో చేస్తాడంట, నువ్వు వెళ్ళి. పాత సామాన్లకి సొట్టలు తీసే ఎదవలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువరా. ఛా! అమ్మో అమ్మో. సర్లే అమ్ము, ఊరుకో. ఈ విషయం ఇంకొకటితో వదిలే. లైట్ తీసుకో. అమ్మో అమ్మో, సారీ అమ్మో, నా క్యారెక్టర్ లాంటిది కాదు. నేను నీతో మాట్లాడదామనే పిలిచాను, వీడే ఏదో చేయడానికి అని చెప్పాడు. ఈ పకోడిగడి వల్లే నీకు తప్పుగా అర్థమైంది. ఒకటి చెప్తాను, ఫీల్ అవ్వకు. నీ డ్రెస్ చాలా బాగుంది, నీకోసమే కుట్టినట్టుంది తెలుసా. నీకెలా తెలుసురా? సైడ్ బిజినెస్ గా లంగాలు జాకెట్లు కుడుతున్నావా ఏంటి? సర్లే అమ్ము, ఇంకేంటి విశేషాలు? ఏమైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు కదా. వాళ్ళ నాన్నకి 25,000 అప్పుందండి, తీరుస్తావేంటి? సరే తేజు, మాకు టైం అయింది, ఇంకా మేము వెళ్ళొస్తాం. హా సరే. అమ్ము ఎలాగో లేట్ అయింది కదా, నేను తోడొస్తాను. ఇంకా నువ్వు తోడు వెళ్తేనే భయం రా, లేదంటే వాళ్ళు జాగ్రత్తగానే వెళ్తారు. అమ్మో అమ్మో అమ్మో, నేను ఎందుకు పిలిచినా వింటేనే కదా తెలుస్తుంది. హా ఏంటి? ఐ లవ్ యూ. ఏంటి? నిజమే అమ్ము, నేను పిలిచింది నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి.
మన లైఫ్లో ఇష్టాలను చెప్పుకోవడానికి చాలా మందే ఉంటారు, కానీ మన కష్టాలను చెప్పుకోవడానికి మాత్రం లైఫ్లో ఒక్కరే ఉంటారు. నా లైఫ్లో అది నువ్వు. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్ అవుతా, లేకపోతే నీ తలలో ఫ్లవర్ అవుతా. నువ్వు తల్లో ఫ్లవర్ కాదులా, ఎల్లి ఫ్లవర్ లేవలే. అమ్ము అనుకున్నాను కదరా, నువ్వా? మమ్మల్ని విడగొట్టడానికే పుట్టావు కదరా. ఏమైందిలా? మంచి కలం చెడగొట్టావు కదరా. లేక నీ నీ వల్లే అమ్ము దగ్గర బ్యాడ్ అయిపోయినరా. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలీదు. అమ్ముకు నా మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవ్వాలి. లే, ఒక ఐడియాలా, మనందరం అంతాక్షరి ఆడుదాంలా. అప్పుడు నువ్వు మంచి లవ్ సాంగ్ పాడి అమ్ముని ఇంప్రెస్ చేసాయి. అవదురా, పని అవదు. ఐడియా ఏదో బాగుంది కదరా. నేను ఫ్రెష్ గా వస్తాను, ఒక ట్రైల్ వేద్దాం. హే తేజు, ఎంతసేపు అలా చదువుకుంటారు? మీకు కూడా రిలాక్సేషన్ గా ఉంటది. రెండు అంతాక్షరి ఆడదాం. సరే ఆడదాం. ఫస్ట్ నేను లామ్మ చిలకమ్మ ప్లేమ మలకమ్మ లాదమ్మ, నేనే నలుపమ్మ నువ్వే తెలుపమ్మ టేజమ్మ. ఇప్పుడు నేను. అందం అందం తన కల్లందం, తనలా లేదే ఇక ఏ అందం, తుల్లి పాడినా. అబ్బా ఎంత బాగా పాడావురా. అరిగిపోయిన ప్లేట్ మీద 5 రూపాయలు పెట్టి గీకినట్టు. ఇప్పుడు నువ్వు పాడు. ఎలా పాడతావు నేను చూస్తాను. సరే. ఎదవలకే ఎదవ, పనికి మాలని జెఫ్ఫ, తాగుబోతు కుయ్యా. హే, ఈ సాంగ్ మీ అన్ని కోసమే కదా పాడో? అబ్బా ఎదవలో ఉండే గొప్ప లక్షణం ఇదే, వెంటనే గుర్తుపట్టేస్తారు. అర్థం కాలేదు. దోలు తీరిందా? అది ఇద్దరిని కలిపి అన్నది. మూసుకో. హే తప్పే, అలా అనకూడదు. రవి, ఇప్పుడు నువ్వు పాడు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్ము, ఇప్పుడు నువ్వు పాడు. చూడరా, ఇప్పుడు నా కోసం సరైన సాంగ్ పాడుతుంది. అన్నయ్య నువ్వు పుట్టాకే చెల్లిగా నేను పుట్టాను, ఎన్ని జన్మలైనా తోడుంటా. ఈ సాంగ్ మా అన్నయ్య కోసమే కదా పాడావు? నాకు తెలుసు అని చెప్పానా? అది నా చెల్లె నీకు చెప్పానా? చెప్పాలా ఏంటి? చెల్లెల ఫ్రెండ్ చెల్లే కదా అవుతుంది. అని రాజకీయంలో ఎక్కడ రాసిందా? అయినా ఇలాంటి ఫిగర్ పట్టుకొని చెల్లి అంటే ఎవడప్పుకుంటాడు? ఏంటి? ఏం లేదు. రే, అంతక్షరి అయిపోయిందిరా, పదం పోదాం. నేను ఇంకా పాడలేదు. మీ ముగ్గురు కలిపి పాడుకోండి. అలే, ఎందుకులా మీ చెల్లిని అలా తిట్టుతూ ఉంటావు? తప్పులా. అదేమన్నా నోరు మూసుకుని ఊరుకోవాలా? అలే, తనకి మాటలమ్మ ఎవరున్నాలా? నువ్వు తప్ప. కోపమైనా కేలింగైనా నీ మీదే కదలా. సరే, సొల్లాపి రోజు తినరా. రోజెందుకురా? చిచి, రోజెందుకురా? అమ్మకు ప్రపోజ్ చేయడానికి. సరే బదలా. అన్నా ఒక లోజ్ ఇవ్వా. ఏటే? అదే అన్నా, లోజ్ ఫ్లవర్. నీ బాధ ఏంట్రా బాబు? అన్న ఇడికి రారాదు, అది పింక్ కలర్ రోజ్ ఫ్లేవర్. ఓహో, అదా. భలే ఊర్రా బాబు. ఇవాళ ఎలా అయినా అమ్మకు ప్రపోజ్ చేయాలి. మరి నాకేదిరా? ఒరే హర్ష, అది చూడు. అమ్మో, ఇదిగో ఫ్లేవలు, నువ్వు నా లవలు. బయటికి ఎందుకు వచ్చారు? పానీపూరి తినడానికి. వీడెవడు? ఏమో, అమ్ముకు ప్రపోజ్ చేయడానికి వచ్చాడంట. ఎవడరా నువ్వు? ఐఎమ్ లాకీ. ఏంటి? రాకీ అయి ఉంటుందిరా. నీ బాధ ఏంట్లా? బాధ కాదు బ్రో, బొమ్మ మీద ప్రేమ. సరిపోయింది. ఒకటితోనే పడలేకపోతుంటే ఇప్పుడు ఇంకొకడు. ఇద్దరు పకోడీ గాల్లే. ఆపండ్రా, నువ్వు ఇలా రారా. చూడు బ్రో, ప్రేమ అంటే గుణపంతో తవ్వే కొద్దీ లోతు ఎలా పెరుగుతుందో, ప్రేమించే కొద్దీ అమ్మాయిలు అలా దొరుకుతారు. వద్దు బ్రో, నాకు అమ్మో చాలు. అయినా నీకేం తక్కువ రాకి, చూడ్డానికి మహేష్ బాబులా ఉన్నావు. నీకు అమ్ము కాకపోతే వాళ్ళ అమ్మమ్మ దొరుకుతుంది. అంతే అంటావా బ్రో? అంతేరా. బొమ్ము చెల్లి. ఇంతకీ ఏం చేశారా వాణ్ణి? జీవితం అంటే ఏంటో నేర్పించాను. వీడికి ఒకటి రాదు గాని వాడికి నేర్పించాడు. రేయ్, చాక్లెట్ ఎక్కడదరా? కొనుక్కుంటూ వస్తుందిలా. కొనుక్కుంటూ వస్తుందన్నాడు, మాకు కొనొచ్చు కదరా. డబ్బులు లేవులా. మరి దీనికే డబ్బులు వచ్చారా?
లే ఈ రోజు అమ్ము మంచి మూడ్ లో ఉందిలా. ఇదిగో ఈ రోజుతో నీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసే. అంతే అంటావా? అంతేలా, లేదంటే అన్నీ వైపొట్టావు. వద్దులే, ఎలాగి మీరు వర్షుకి తేజుకి ఏదో ఒకటి చెప్పి ఇంటికి తీసుకెళ్ళండి. నేను అమ్ముతో మాట్లాడేసి వస్తాను. సరే. నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను అమ్ము. ఏంటి చెప్పు హర్ష. ఇన్ని రోజులు ప్రేమంటే ఒక పదం మాత్రమే అనుకున్నాను, కానీ నిన్ను చూశాక తెలిసింది ప్రేమంటే పదం కాదు, ఇద్దరి మధ్య ప్రయాణం అని. ఇక నుంచి నా ప్రేమ ప్రయాణాన్ని నీతో మొదలు పెట్టాలనుకుంటున్నానమ్ము. ఐ లవ్ యూ.